బ్లౌజ్ చూపిస్తాను విత్ శారీతో. నేను ఆల్రెడీ కస్టమర్కి గ్రీన్ అండ్ బ్లూ చేశాను కదా, ఆల్రెడీ లాస్ట్ షాట్లో పెట్టాను ఇది నేను. ఇంకా కొన్ని కూడా చేసాము. ఇది సింపుల్ వర్కే. ఇది శారీలో ఉన్న బ్లౌజ్ పీస్తో కాకుండా సపరేట్గా తీసుకుని ఓన్లీ బార్డరే వేసాము. చాలా సింపుల్ వర్క్. హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్కే చేసాము అనమాట. ఇంకా నార్మల్ ప్లెయిన్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసాము. వీటన్నింటిలో నాకు బాగా నచ్చిన బ్లౌజ్ అండ్ శారీ ఇదనమాట. దీనికి శారీ మొత్తం పింకే వచ్చింది సెల్ఫ్ కలర్తో. కస్టమర్ ఏదైనా కాంట్రాస్ట్ కలర్తో వర్క్ చేసి లేస్ యాడ్ చేయమన్నారు. కస్టమర్ ఈ శారీకి కాంట్రాస్ట్గా బ్లౌజ్ అండ్ లేస్ ఏదైనా సెట్ చేయమన్నారు. నేనైతే సీ బ్లూ బాగుంటుందని అయితే చెప్పాను. ఇదే కలర్ బ్లౌజ్తో వర్క్ ఇంకా శారీ లేస్ కూడా తీసుకోమన్నారు. నేను ఇది ఇలా స్కాలప్ లేస్ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ శారీలా ఉంది. చాలా బాగుంది. మొత్తం సెల్ఫ్ కలరే ఉంది. దీనికి కాంట్రాస్ట్గా లేస్ కలరే బ్లౌజ్ హాఫ్ పట్టులో క్లాత్లో బ్లౌజ్ తీసుకున్నాను. దీనికి ఇలా సింపుల్గా థ్రెడ్ వర్క్ చేయించాను అనమాట. హైనెక్లో చాలా బాగుంది వర్క్ కూడా మొత్తం థ్రెడ్ ఇంకా మొత్తం సిల్వర్ బీడ్స్ అయితే చేశారు. హైనెక్ శారీలో బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ని బార్డర్కి యూజ్ చేసాం. కింద ఒక ప్యాటర్న్ లాగా జస్ట్ వీ కట్లో వర్క్ చేశారు. హైనెక్లో హ్యాండ్స్కి చిన్న బార్డర్ పెట్టాము. పెద్ద బార్డర్ బ్యాక్ వేసాము కదా, చిన్న బార్డర్ హ్యాండ్స్కి పెట్టి కింద వర్క్ అటాచ్ చేసాము. గ్రీన్ క్లాత్ పైన వర్క్ చేసి అటాచ్ చేసాము అనమాట. ఇలా ఫ్రంట్ హై నెక్లో 3 పాయింట్ నెక్లో వర్క్ పెట్టించాను. ఇది వర్క్ చాలా బాగుంది. మొత్తం థ్రెడ్ వర్క్ జరీ వర్కే చేశారనమాట. ఈ శారీకి బ్లౌజ్కి చాలా బాగా సెట్ అయిందని అయితే అనిపించింది నాకు. కాంట్రాస్ట్గా పింక్ విత్ గ్రీన్ కూడా చాలా బాగుంది. లైట్ సీ గ్రీన్ లాగా అనమాట. ఇది ఈ వర్క్ కాస్ట్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఈ కస్టమర్కి ఆల్మోస్ట్ 3 వర్క్ బ్లౌజెస్ అండ్ ప్లెయిన్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసాము. ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్ కూడా చేసాము అనమాట. సింపుల్ నెక్ షేప్లో చాలా బాగుంది. ఇది కూడా ఓన్లీ నెక్ షేప్. నాకైతే పింక్ అండ్ గ్రీన్ చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ ఇంకా వర్క్ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది అనమాట. మీకు ఈ వర్క్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మోర్ డిజైన్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.